వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు జీవనోపాధి కల్పించే ఒక బ్రహ్మాండమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా కానీ నెలకు 50,000 ఒక ఉద్యోగిలా సంపాదించాలని ఉందా? మీకు సంపాదించాలనే బర్నింగ్ డిజైర్ కోరిక ఉంటే మిగతా వీడియో చూడండి. 50,000 మరి ఎలా వస్తాయని మీరు ఆలోచిస్తున్నారా? మీ గ్రామంలోనే ఉంటూ మిక్స్డ్ ఫార్మింగ్ చేయడం ద్వారా కనీసం 50,000 నెలకు సంపాదించే అవకాశం ఉంది. ఆ మిక్స్డ్ ఫార్మింగ్లో ఒక 3 హెచ్ఎఫ్ ఆవుల్ని, 150 పొట్టేలు పిల్లల్ని, 300 నాటుకోళ్లను పెంచడం ద్వారా నెలకు 50,000కు పైగా ఆదాయం లభించే అవకాశం ఉంది. అటువంటి మిక్స్డ్ ఫార్మింగ్ చేసే ఓపిక ఉంటే మిగతా వీడియో చూడండి. చేసే ఈ 3 కార్యక్రమాలు నిర్వహించడానికి మన దగ్గర ఏముండాలి అనే విషయానికి వస్తే 10 నుంచి 12 లక్షలు సొంత క్యాష్ ఉండాలి, లేకపోతే బ్యాంక్ లోన్ తీసుకోవాలి. 1.5 నుంచి 2 ఎకరాల స్థలం ఉండాలి పశుగ్రాసం సాగు చేయడానికి. దాంట్లో 1 ఎకరం సూపర్ నేపియర్ సాగు చేయాలి, 1 ఎకరంలో హెడ్జ్ లూషర్ను పశుగ్రాసం సాగు చేయాలి. అదేవిధంగా ఒక 1200 చదరపు అడుగుల పాక ఒకటి కావాల్సి ఉంటుంది. అది చాలా తక్కువ ఖర్చుతో నిర్మించుకోవాలి. లేదంటే ఆల్రెడీ ఉన్నదైనా పర్లేదు. తక్కువ స్థలం ఉంటే తక్కువ స్థలంలో నిర్మించే ఒక మోడల్ పక్కన చూపిస్తున్నాను. ఈ విధంగా కూడా మనం నిర్మించుకోవచ్చు. అదేవిధంగా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చాఫ్ కట్టర్ ఒకటి, మిల్కింగ్ మిషన్స్ ఒకటి, బ్రష్ కట్టర్ ఒకటి కొనాల్సిన అవసరం ఉంటుంది. ఈ పనులన్నీ మీరే స్వయంగా చేయాలి. ఎప్పుడైనా అవసరాలు ఉంటే క్యాజువల్ లేబర్ని పెట్టుకొని పనులు చేసుకోవాలి, కానీ వారి మీద డిపెండ్ అయితే మాత్రం ఇది సక్సెస్ఫుల్ కాదు, మనం అనుకున్న ఆదాయం రాదు. ఇటువంటి 5 అంశాలు మీ దగ్గర మనం ఇంకా ముందుకెళ్దాం. పెట్టుబడి 10-12 లక్షలు కావాలన్నాం. మరి ఆ పెట్టుబడి వేటి మీద చేయాలి? హెచ్ఎఫ్ ఆవులు ఒక 3 కొనాల్సి ఉంటుంది. 16 లీటర్లు సగటున రోజుకు పాల దిగుబడి ఉండేవి. ఒక్కొక్కటి 1 లక్ష రూపాయలు అనుకున్నాం, 3 లక్షల రూపాయలు. అదేవిధంగా 50 పొట్టేలు పిల్లల్ని 5,000 రూపాయల చొప్పున ఒక 3-4 మాసాల వయసు ఉన్నాయి కొనాలి. ఆ తర్వాత 3-4 మాసాలకు మరొక 50, ఆ తర్వాత మళ్ళీ ఒక 50. ఆ విధంగా సంవత్సరంలో 150 పొట్టేలు పిల్లల్ని కొని పెంచి అమ్మాలి. వాటి ఖరీదు 7.5 లక్షల రూపాయలు అవుతుంది. ఈ 7.5 లక్షల్లో ఫస్ట్ బ్యాచ్కి ఒకదానికి ఇప్పుడు డబ్బులు అవసరం ఉంటాయి, సెకండ్ థర్డ్ బ్యాచ్కి ఇప్పుడు అవసరం లేదు. ఇక పెరటి కోళ్ళ విషయానికి వస్తే 100 కోడి పిల్లల చొప్పున 3 బ్యాచ్లు తీసుకొని రావాలి. ఒక్కొక్కటి 1 మంత్ దాటిన కోడి పిల్ల 70 రూపాయలు అనుకోండి, సుమారు 21,000 రూపాయలు ఈ 300 కోడి పిల్లలకు అవుతుంది. ఆ 21,000 కూడా ఇప్పుడు అవసరం లేదు. ముందు 100 కోడి పిల్లలు తీసుకొచ్చిన 3-4 నెలల తర్వాత సెకండ్ బ్యాచ్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చాఫ్ కట్టర్ ఒకటి, బ్రష్ కట్టర్ ఒకటి, మిల్కింగ్ మిషన్ ఒకటి, ఈ 3 కొనడానికి సుమారుగా 1 లక్ష రూపాయలు అవుతుంది. ఆ విధంగా 11,71,000 రూపాయలు మనకు అవసరం ఉంటాయి. దీంట్లో ఇందాక చెప్పుకున్నట్టు కొంత తర్వాత అవసరం ఉంటాయి. ఏం చేయాలి అనే విషయానికి వస్తే 3 హెచ్ఎఫ్ ఆవులు రోజుకు 16 లీటర్ల పాలు ఇస్తాయి. 270 రోజులు, సుమారు 9 నెలలు ఇస్తాయి అనుకుంటాం. ఒక్కొక్క లీటరు 40 రూపాయల చొప్పున గ్రామంలో ఉండే పాల సేకరణ కేంద్రంలో పాలు పోస్తే మీకు వర్క్ సులభంగా అయిపోద్ది. 50 పొట్టేలు పిల్లల్ని కొనుక్కొచ్చిన తర్వాత ఒక 6 మాసాలు మన దగ్గర పెంచాలి. అంటే 3-4 మాసాలు అవి కొంటాం, మీరు 6 మాసాలు పెంచుతారు. 10 మాసాలు 9 మాసాల వయసులో అమ్మాలి. అప్పుడు 35 కిలోల శరీర బరువు వస్తుంది. మార్కెట్లో 400 ఉంది, కానీ 370 అనుకుంటున్నాం. ఆ విధంగా 50 పొట్టేలు పిల్లల్ని అమ్మిన తర్వాత మళ్ళీ 50 ఆ విధంగా చేయాలి. తర్వాత 100 కోడి పిల్లల్ని 1 నెల వయసు దాటినాయి, ఆల్రెడీ టీకాలు చేసి ఉంటాయి, ఫీడర్స్ అవసరం ఉండవు, వాటర్స్ అవసరం ఉండవు, అటువంటివి తీసుకొచ్చి ఆరు బయట పెంచుకోవడం బెటర్. ఒక 4-5 నెలలు పెంచితే 1.5-2 కిలోల బరువు వస్తాయి. యావరేజ్గా 250 రూపాయలు కేజీ బాడీ వెయిట్ చొప్పున మార్కెటింగ్ చేసుకోవాలి. ఈ 3 యాక్టివిటీస్ ప్రతిరోజు స్వయంగా నిర్వహించుకోవాలి. సరే, మరి నెలకు వీటి మీద ఆదాయం ఎలా వస్తుంది అనే విషయం గురించి బహుశా అందరూ తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఒకసారి చూద్దాం. 3 ఆవులు రోజుకు 16 లీటర్ల చొప్పున 270 రోజులు 40 రూపాయలు రేట్ వేస్తే 5,18,000 రూపాయలు ఆదాయం వస్తుంది. 50 పొట్టేలు పిల్లలు 3 బ్యాచ్లు అనుకున్నాం, 150. దాంట్లో ఒక 5% మరణాలు అనుకుందాం. మొత్తం నికరంగా 140 ఉంటాయి అనుకుందాం. 140 × 35 కిలోల శరీర బరువు
370 రూపాయల చొప్పున 18,13,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా 100 కోడి పిల్లల చొప్పున 3 బ్యాచ్లు 300 కోడి పిల్లలు ఒక 10% మరణాలు తీసేయండి, 270 నికరంగా ఉంటాయి. కిలోన్నర బరువే వచ్చినాయి అనుకోండి, వాటిని 250 రూపాయలకే అమ్ముకున్నాం అనుకోండి, అటువంటిప్పుడు 1,01,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఈ 3 యాక్టివిటీస్ చేపట్టడం ద్వారా సంవత్సరంలో వచ్చే ఆదాయము 24,32,000. సరే, సంవత్సర ఆదాయంలో ఖర్చులు కొన్ని తీసేయాలి, అవే చాలా ఇంపార్టెంట్. సుమారు 70% ఖర్చులు తీసేద్దాం, 17 లక్షలు తీసేద్దాం. తీసేస్తే నికరంగా 7,32,000 రూపాయల మిగులుతుంది. నెలకు క్యాలిక్యులేట్ చేయండి, 61,000 రూపాయల ఆదాయం వస్తుంది. సరే, ఒక 50,000 అనుకుందాం, 11,000 పక్కకు పెట్టేసినా కానీ ప్రతి ఒక్కరికి నికరంగా 50,000 రూపాయల నెలసరి ఆదాయము మన ఊర్లోనే ఉంటూ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 3 యాక్టివిటీస్ కంబైన్డ్గా ఎందుకు చేపట్టాలి, దాని అడ్వాంటేజ్ ఏంటి అనే విషయానికి వస్తే, పశుగ్రాసాలు కానీ, దానా కానీ, కుట్టి కానీ పశువులకు ఉపయోగపడతాయి. దాంతోపాటు గొర్రెలు మేకలకు కూడా ఉపయోగపడుతుంది. ఇక పేడ విషయానికి వస్తే, పశుగ్రాసాల సాగుకు మంచి సేంద్రియ ఎరువులాగా ఉంటుంది. ఎరువులు కొనాల్సిన అవసరం ఉండదు, ఖర్చు తగ్గుతుంది. ఇంకా ఓపిక ఉంటే వెర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటే ఇంపు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పాలు, మాంసము, గుడ్లు ఇవన్నీ పౌష్టిక అవసరాలను తీరుస్తాయి, బయట కొనాల్సిన అవసరం ఉండదు. ఒక యాక్టివిటీలో ఆదాయం తగ్గిన, సపోజు పాడి ఆవులు 7 నెలల తర్వాత డ్రై అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వాటి ఆదాయం తగ్గుతుంది. తగ్గిన ఇతర యాక్టివిటీస్ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సంవత్సరం మొత్తం నికరంగా రెగ్యులర్గా ఆదాయం పొందే అవకాశం ఈ పద్ధతి ద్వారా ఉంటుంది. ఇక కోళ్ళను పెంచడం వల్ల కీటకాలు, పురుగులను తినేస్తుంటాయి, దానివల్ల మందులు స్ప్రే చేయడాలు ఇటువంటి ఖర్చులు అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వృధా నివారించబడుతుంది, వినియోగం పెరుగుతుంది. ఆటోమేటిక్గా శరీర బరువు పెరగడం కానీ, పాల ఉత్పత్తి పెరగడం కానీ సాధ్యమవుతుంది. కాబట్టి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ యాక్టివిటీస్ పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ వ్యాపారానికి ఉంటూ చేసుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్ద శిక్షణ అవసరం లేదు, ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామంలో చేసుకునే యాక్టివిటీ కాబట్టి నిరుద్యోగ యువకులందరూ యాక్టివిటీని చేపట్టి నెలకు 50,000 సంపాదిస్తే మహారాజాలాగా కూర్చునే అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విషయంలో సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అక్యురేట్గా ఉండకపోవచ్చు, కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు. మీకు ఒక ఐడియా వస్తుందనే నమ్మకంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోను పాజిటివ్గా తీసుకొని ఈ ఇంటిగ్రేటెడ్ లైవ్ స్టాక్ ఫార్మింగ్, మిక్స్డ్ ఫార్మింగ్ను చేపట్టి ఆదాయం పొందుతారని, జీవితంలో స్థిరపడతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.